విజయవాడను వరద ముంచెత్తుతాంది. గత 50 ఏళ్లలో ఎప్పుడూ ఇట్లాంటి వానే లేదని చెప్తాండారు. తుఫాను వల్ల నల్లటి మబ్బులకు బొక్కలు పడినట్టుగా కుంభవృష్టి కురుస్తాంది. దీంతో ప్రకాశం బ్యారేజీ పోటెత్తుతాంది. ప్రతి నిమిషానికి వరద నీళ్లు పెరగడమే తప్ప తగ్గనే లేదు. దీంతో విజయవాడ వాసులంతా బిక్కు బిక్కుమంటూ పానాలు అరచేతిలో పెట్టుకొని బతుకుతాండారు. విజయవాడలో బతికేటోళ్లతో పాటు ఆ ఊరికి పోయినోళ్ళంతా ఇప్పుడు ప్రకాశం బ్యారేజీ కాడికి పోయి, వామ్మో ఈ రక్షణ గోడే లేకపోయి ఉంటే ఎంతమంది పానాలు నీళ్ళల్లో కలిసిపోయేవో అని మాట్లాడుకుంటాండారు. కృష్ణానది ఎంబడి పద్మావతి ఘాట్ నుంచి యనమల కుదురు వరకు 3 ఇడతల్లో 5.66 కిలోమీటర్ల మేరకు రక్షణ గోడను బలంగా కట్టినారు. దీంతో 12 లక్షల క్యూసెక్కుల వరద నీళ్లు వచ్చిన విజయవాడ వాసులు భయం లేకుండా నిశ్చింతగా నిద్రపోవచ్చని చెప్తాండారు. ఒకప్పుడు 3 లక్షల క్యూసెక్కుల నీళ్లు ప్రకాశం బ్యారేజ్లో ప్రవహిస్తే కృష్ణానది పరివాహక ప్రాంతాలైన కృష్ణలంక, రాణిగారి తోట, రామలింగేశ్వర నగర్, గౌతమి, బాలాజీ నగర్, ద్వారనగర్, భ్రమరాంబపురం, తారకరామానగర్ వాసులు ఖాళీ చేయాల్సి వచ్చేది. వీళ్ళంతా పునరావాస ప్రాంతాలకు పోవాల్సి వచ్చేది. అయితే రక్షణ గోడ పుణ్యమ్మ అని ఇప్పుడు ప్రమాదం తప్పింది. అయితే ఈ రక్షణ గోడను కట్టిందెవరో కూడా చెప్పుకోవాలి కదా. ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ ఉన్నప్పుడు దాదాపు 474.51 కోట్లతో రక్షణ గోడను కట్టినారు. శతాబ్దాలుగా ఎవరు ఇలాంటి రక్షణ గోడను కట్టాలని ఆలోచించను కూడా లేదు. జగన్ మాత్రం మానవతా కోణంలో ఆలోచించి విజయవాడ వాసులకు భవిష్యత్తులో ఇబ్బంది లేకుండా అద్భుతమైన కట్టడం చేసినారు. ఆ గోడే లేకపోతే ఇప్పుడు ఏమయ్యేదో ఊహించడానికే భయమేచ్చాంది. సుమారు 1.25 లక్షల మందిని కాపాడుతున్న రక్షణ గోడ ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.